హాయ్ అండి, పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి. టొమాటో ములక్కాళ్ళ గ్రేవీ కూర అండి. నా స్టైల్లో చేశాను. మీ అందరికి కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. పిల్లలు మటుకు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లల కోసమే కదండి మన తాపత్రయం అంతా. వాళ్ళు తింటే బాగుంటుంది, పెద్దవాళ్ళకి కూడా ఇష్టపడతారనుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ములక్కాళ్ళు ఉడకపెట్టి ఉంచుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి అందులో నూనె వేడెక్కాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించుకుని అవి వేగాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి బాగా వేయించాలండి. బాగా వేగాక అందులోనే కొద్దిగా పసుపు, చూసారా బాగా వేగుతున్నాయి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసేసుకోవాలండి. వేసేసుకుని ఒక చెంచా కారం మనకి సరిపడినంత వేసుకోవాలనుకోండి. నేను ఒక చెంచా వేసానండి. ఈ తిరగమాతలోనే తినేవాళ్ళు అల్లం వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. కారం కూడా వేసుకున్నాక బాగా కలిపేసి ఉప్పు కూడా అప్పుడే వేసేసుకుంటే త్వరగా మగ్గిపోతుందండి. బాగా పైకి కిందకి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఈ లోపల టొమాటోల్ని మనం ఏం చేయాలంటే చక్కగా గ్రేవీలాగా మిక్సీ పట్టి అట్టే పెట్టుకోవాలండి. సన్నగా తరుక్కుని మిక్సీ పట్టేస్తే చక్కగా గ్రేవీ జ్యూసు ప్యూరీలాగా వచ్చేస్తుందండి. అది గ్రేవీకి. ఇందులో ఒక చిటికెడు పంచదార వేస్తే ఆ టేస్టే వేరండి. అందుకని నేను ఒక చిటికెడు పంచదార కూడా వేసి, చిటికెడు అంటే చిటికెడేనండి, ఎక్కువ వేయకూడదు, బాగా కలిపేసి ఉంచాను. తర్వాత ఉడకపెట్టి ఉంచుకున్న ములక్కాళ్ళ ముక్కలు అందులో వేసేసుకోవాలండి. వేసేసుకుని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయ్యాక ఈ మనం ప్యూరీ తీసట్టే పెట్టుకున్నాం కదండి, టొమాటో ప్యూరీ, అది కూడా వేసేసుకోవాలండి. వేసేసుకుని బాగా మగ్గేటట్టుగా పైకి కిందకి కలుపుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతుందండి. ఆ నీటితో పాటు నూనె కూడా పైకి తేలుతుందండి. ఆ తేలేంత వరకు మగ్గబెట్టాలి. చూసారా, అలా నూనె పైకి తేలుతుంది. అప్పుడు స్టవ్ కట్టేసుకోవచ్చండి. స్టవ్ కట్టేసుకున్నాక 1 నిమిషం మూత పెట్టి ఉంచేసుకుని తర్వాత ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్టే వేరండి. ఒక గుప్పెడు వేసుకోవాలండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కొత్తిమీర. అందుకని సన్నగా తరిగేసుకుని ఫ్రెష్ కొత్తిమీర పైన జల్లేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టేసుకుంటే సర్వ్ చేసుకోవడానికి రెడీ. చపాతీలు కూడా చేసుకుని చూడండి. ఈ కూర వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇంకా ఉంటే ఇందులో పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఈ చూడటానికి ఎంత బాగుందో తినటానికి కూడా అంతా రుచిగాను ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.